హాయ్ హలో గైస్, నేను మీ సంగబాయ్. ఈరోజు అయితే మంచి ఆఫ్లైన్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చా. స్పోర్ట్స్ పర్సన్కి అయితే గుడ్ న్యూస్. ఇది డైరెక్ట్ ఎంట్రీ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే జరుగుతుంది. దీనికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఎలిజిబుల్, ఇద్దరు అయితే బోత్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. దీనికి మనకు హైట్ అనేది 166 అయితే బాయ్స్ ఉండాలి, అండ్ 70 అండ్ అప్ నుంచి 25 ఇయర్స్ అయితే లోపు అయితే ఉండాలి. మనకు 1600 మీటర్ రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. 545 లోపు అయితే కొట్టాలి మనం. 9 ఫీట్ డిచ్ ఉంటుంది అండ్ జిగ్ జాక్ ఉంటుంది మన బాయ్స్కి అయితే. అదేవిధంగా గర్ల్స్కి 162 హైట్ ఉండాలి. సేమ్ ఏజ్ కూడా 17 అండ్ అప్ నుంచి 25 ఇయర్స్. 1600 మీటర్ రన్నింగ్ 8 మినిట్ లోపు కొట్టాలి. 10 ఫీట్ అయితే లాంగ్ జంప్ ఉంటుంది గర్ల్స్కి అయితే. 3 ఫీట్ హై జంప్. ఇండియన్ ఆర్మీ ఇన్వైట్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్ అపేర్ రిక్రూట్మెంట్ దేర్. మనకైతే ఇండియన్ ఆర్మీ నుంచి అయితే నోటీస్ అయితే అన్మ్యారీడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అప్లికేషన్ ఉంది. ఇది మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, అదైతే డౌన్లోడ్ చేసి అయితే దాంట్లో మన డీటెయిల్స్ నింపి మనం ఆధార్ కార్డ్ ఇట్లా అన్నీ అటాచ్మెంట్ చేయాలి. మన 10th మేము అన్నీ అయితే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అటాచ్ చేసి ఆ ఫామ్కి అయితే ఫిలప్ చేసి ఆ క్యాపిటల్ లెటర్లో అయితే ఫిలప్ చేయాలి. ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనమైతే పెట్టాలి. ఓకేనా? ఆఫ్లైన్ ఇట్లా పోస్ట్ ఆఫీస్లో అయితే చూడొచ్చు. ఇదే అప్లికేషన్ ఫామ్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్. ఇది అన్మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళకైతే. ఇక్కడైతే మనం ఫోటో అయితే పేస్ట్ చేయాలి. మన ఫోటో మన రైట్ సైడ్ కనబడుతుందిగా, లెఫ్ట్ థంబ్ పెట్టాలి. అక్కడ లెఫ్ట్ థంబ్ పెట్టిన తర్వాత మీ క్యాండిడేట్ సిగ్నేచర్, ఇక్కడ అప్లికేషన్ సిగ్నేచర్ అయితే పెట్టిన తర్వాత కింద చూడొచ్చు మీ నేమ్. ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. ఫస్ట్ నెంబర్ నేమ్ బ్లాక్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ లెటర్లో అయితే నేమ్ రాయాలి. వీటికైతే చూడండి ఇక్కడ ఉందిగా, ఈ సరౌండింగ్ రౌండ్స్ అయితే మీ నేమ్ రాయాలి. కింద సెకండ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్, ఈ దీంట్లో ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి. థర్డ్ వన్ మీ ఫాదర్ నేమ్ మన 10th మెమోలో అయితే ఎలా ఉంటుందో అలా అయితే రాయాలి. ఫోర్త్ వన్ పర్మనెంట్ అడ్రస్. చూడండి, ఫోర్త్ వన్ మీ పర్మనెంట్ అడ్రస్, మీరు ఎక్కడైతే పుట్టారో, మీరు ఇప్పుడు నివసించే ప్లేస్. మన స్టేట్ నార్మల్గా ఇప్పుడు సంగారెడ్డి అయితే సంగారెడ్డి డిస్ట్రిక్ట్, స్టేట్ తెలంగాణ, పిన్ కోడ్, ఇవైతే పోలీస్ ఇవన్నీ అయితే రాయండి మీ డీటెయిల్స్. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్. ప్రజెంట్ ఇప్పుడు కొంతమంది వేరే సైడ్ ఉంటారుగా, హైదరాబాద్ పై నివసించే వాళ్ళు అట్లా ఉంటారుగా సంథింగ్, వాళ్ళైతే ప్రజెంట్ ఎక్కడ అయితే ఉన్నారో ఆ అడ్రస్ అయితే పెట్టండి. మళ్ళీ టెల్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్. ఇది 6th వన్ ఇంపార్టెంట్, మీ ఫోన్ నెంబర్ అయితే రాయాలి. ఏదైతే వర్క్ చేస్తుందో ఆ మొబైల్ నెంబర్ రాయండి. మళ్ళీ 7th వన్ ఈమెయిల్ ఐడి అంటే జీమెయిల్, మీ మెయిల్ ఉంటుందిగా ఆ మెయిల్ అయితే రాయండి. ఓకేనా? 8th వన్ అనేది మీ ఎడ్యుకేషనల్ ఉంటుందిగా స్టేట్మెంట్, మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు ఏంటి అనేది మన 8th వన్ అయితే రాయాలి. పాసింగ్ ఇయర్ అండ్ అథారిటీ ఆఫ్ కండిషన్, మనకి ఎక్కడైతే రాసుకున్నారు, స్టేట్ ఫ్రమ్ విచ్ ఎగ్జామ్ పాస్డ్, అవన్నీ అయితే రాయండి. సీరియల్ సర్టిఫికేట్స్ నెంబర్స్ అవి క్యాండిడేట్ అయితే రాయండి. మన 9th వన్ నేషనాలిటీ కూడా రాయండి. నేషనాలిటీ మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా రాయాలి. మన డేట్ ఆఫ్ బర్త్, మన 10th మెమో పైన ఏదైతే డేట్ ఉందో అదైతే రాయండి. ఓకేనా? తర్వాత మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారేజా అన్మ్యారేజా అనేది మనం ఇక్కడైతే చూడాలి. మనకు దీనికైతే అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. మళ్ళీ మ్యారీడ్ క్యాండిడేట్స్ అయితే దీనికి నాట్ ఎలిజిబుల్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, మ్యారీడ్ క్యాండిడేట్ నాట్ ఎలిజిబుల్, దీనికి అప్లికేషన్ పెట్టకండి. ఓకేనా? పెడితే మళ్ళీ టైం వేస్ట్ మీకే. దీనికి మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్ డిసిప్లిన్ ఉంటుందిగా, 16th వన్ చూడండి. మన స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ డిసిప్లిన్ అంటే ఏ లెవెల్ అయితే ఆడారు మీరు, దాని గురించి. మినిమము స్టేట్ లెవెల్ ఆడేటోళ్ళు ఉంటారు, కొంతమంది నేషనల్ ఆడిన వాళ్ళు ఉంటారు, ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు ఉంటారు. ఓకేనా? మనకు స్టేట్ మెరిట్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోండి. దానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్నేషనల్ లెవెల్ ఆడిన వాళ్ళకు, నేషనల్ ఆడిన వాళ్ళకు, ఖేలో ఇండియా ఆడిన వాళ్ళకు, యూత్ గేమ్స్ వాటికైతే మనకు ప్రయారిటీ ఇచ్చారు. మళ్ళీ అది ఇక్కడ విజిబుల్ ఐడెంటిటీ మార్క్ అంటే విజిబుల్ ఐడెంటిటీ మార్క్ అనేది ఏముండదు. మనకు 10th మెమోలో మనకు మీ పైన ఏదైనా పుట్టుమచ్చ ఉంటుంది కదా, దాని గురించే ఏ మూల ఆన్ ద రైట్ హ్యాండ్, ఏ మూల ఆన్ ద లెఫ్ట్, అట్లా ఏదో ఒకటి రాశాలి. మీ ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో ఇక్కడ మనకు అప్లికేషన్ పెడతాం కదా ఆఫ్లైన్, మీరు ఏ ప్లేస్ నుంచి అయితే పెడుతున్నారో చూడండి. ఇక్కడ అప్లికేషన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర వెళ్ళిన ఏ ప్లేస్ నుంచి పెడుతున్నారో ఆ అడ్రస్ అయితే రావాలి. ప్లేస్ దగ్గర మీరు సంథింగ్ సంగారెడ్డి నుంచి పెడితే సంగారెడ్డి, వరంగల్ నుంచి పెడితే వరంగల్. ఇక్కడ డేట్ పెట్టాలి, ఏ డేట్ నుంచి పెడుతున్నారో, సిగ్నేచర్స్ అండ్ పేరెంట్ సిగ్నేచర్. ఓకేనా?
ఈ ఫామ్కి అయితే మనము జిరాక్స్ అయితే అటాచ్ చేసి పంపాలి. మనకు 10th మెమో, ఆధార్ కార్డ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇవైతే అటాచ్ చేసి పంపండి. మన ఈ పోస్ట్ ఆఫీస్కి అయితే పంపాలి. మనం డైరెక్టర్ ఆఫ్ పీటీ స్పోర్ట్స్ జనరల్ స్టాఫ్ బ్రాంచ్ IHQ ఆఫ్ MOD ఆర్మీ రూమ్ నంబర్ 747 ఏ వింగ్, సేనా భవన్, PO న్యూ ఢిల్లీ 110011. ఈ పిన్ కోడ్కి అయితే మనం పంపాలి. ఈ అడ్రస్కి అయితే మనకు లాస్ట్ డేట్ అనేది December 15 లోపు అయితే ఉంది. December 15 అంటే మనము December 10 లోపు అయితే ఆర్డర్ పంపాలి. మీరు లాస్ట్లో పంపితే మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మనం ఫస్టే పంపాలి. టైం లేట్ అయితే. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన యూట్యూబ్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.